గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సెంచరీ అంటే ఎవరికైనా స్పెషలే. అద్భుతంగా ఆడి 3 అంకెల స్కోర్ చేస్తే ఆ కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా 100 పరుగుల మార్క్ బ్యాటర్ల కంటే బౌలర్లకు ఎక్కువగా మజా ఇస్తుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌లో బౌలర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. ఒకవేళ వచ్చినా వారికి బ్యాటింగ్ ప్రాక్టీస్ లేకపోవడం కారణంగా త్వరగా అవుట్ అయిపోతారు. ఇక కొన్నిసార్లు నాట్‌ఔట్‌గా మిగిలితే మరికొన్నిసార్లు స్పెషలిస్ట్ బ్యాటర్ కోసం తమ బ్యాటింగ్ త్యాగం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ దాటుకొని ఒక బౌలర్ సెంచరీ కొడితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది. ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు మిస్ చేసుకున్నారు. అయితే తన సెంచరీ మిస్ కావడానికి సెహ్వాగ్ కారణం అని చెప్పి హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ కుంబ్లే సెంచరీ మిస్ కావడానికి సెహ్వాగ్ ఎలా కారణమయ్యాడు, అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎంత గొప్ప బౌలర్ అనే విషయం ప్రపంచ క్రికెట్ కు మొత్తం తెలిసిందే. ఇండియా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ స్పిన్నర్ గా, వరల్డ్ క్రికెట్ లో షేన్ వాన్ తర్వాత బెస్ట్ స్పిన్నర్ గా క్రికెట్ లో తన మార్కు వేశారు. ఇంతటి బౌలింగ్ స్కిల్స్ ఉన్న అనిల్ కుంబ్లే ఓవరాల్ గా 956 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ గా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. చెప్పుకోవాలంటే బౌలింగ్ లో కుంబ్లే రికార్డ్స్ లెక్కలేనని. అయితే ఇంతటి గొప్ప బౌలర్ కు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. వన్డేల సంగతి పక్కన పెడితే టెస్ట్ క్రికెట్ లో ఈ దిగ్గజం అప్పుడప్పుడు బ్యాటింగ్ లో అద్భుతాలు చేస్తూ ఉంటారు. 1990లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కుంబ్లే తన కెరీర్ చివరి దశలో బ్యాటర్గా సత్తా చాటారు. 2007లో ఇంగ్లాండ్పై తన బ్యాటింగ్తో ఏకంగా సెంచరీ బాదడం హైలైట్గా నిలిచింది. లండన్ వేదికగా ఓవల్ స్టేడియంలో జరిగిన 3వ టెస్టులో కుంబ్లే తన విశ్వరూపాన్ని చూపించారు. విశేషం ఏంటంటే ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్ కుంబ్లేనే కావడం హైలైట్గా నిలిచింది. ఇంగ్లాండ్ గడ్డపై ఒక ఇండియన్ బౌలర్ సెంచరీ కొట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు హాఫ్ సెంచరీలతో సరిపెట్టుకున్న కుంబ్లే 2007లో తన టెస్ట్ సెంచరీ డ్రీమ్ తీర్చుకున్నారు. ఓవరాల్ గా 110 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఇదిలా ఉంటే ఈ టీమిండియా లెజెండరీ స్పిన్నర్ కు మరోసారి సెంచరీ చేసుకునే అవకాశం వచ్చింది. 2008లో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన టీమిండియా 4వ టెస్టు డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ లో సచిన్ సెంచరీతో ఇండియా భారీ స్కోర్ దిశగా వెళ్ళింది. కానీ సచిన్ మినహా బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో ఇండియా ఒక మాదిరి స్కోర్ కు పరిమితమవుతుందని భావించారు. కానీ హర్భజన్ సహకారంతో అనిల్ కుంబ్లే లోయర్ ఆర్డర్ లో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు భారత జట్టు 400 పరుగుల మార్క్ చేరుకుంది. 63 పరుగులు చేసిన హర్భజన్ అవుట్ కావడంతో కుంబ్లే సెంచరీపై ఆశలు పోయాయి. అయితే ఇషాంత్ శర్మ సహకారంతో కుంబ్లే 87 పరుగులకు చేరుకున్నారు. ఈ దశలో అంపైర్లు టీ బ్రేక్ చెప్పడంతో ఇండియా 9 వికెట్లతో సెషన్ ముగించింది. టీ బ్రేక్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ప్రతి ఒక్కరితో సరదాగా ఉండే సెహ్వాగ్ బ్రేక్ టైంలో తనకు ఇచ్చిన సలహా పాటించడం వలన సెంచరీ మిస్ అయ్యానని చెప్పుకొచ్చాడు. దాదాపు 6 ఏళ్ల క్రితం ప్రముఖ యూట్యూబర్ విక్రమ్ సతాయేతో జరిగిన ఇంటర్వ్యూలో కుంబ్లే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. కుంబ్లే మాట్లాడుతూ, నేను ఇషాంత్ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాం, మా మధ్య 50 పరుగుల భాగస్వామ్యం కూడా వచ్చింది. ఆ టైంలో నాకు సెంచరీ చేయాలనే ఆలోచన కలిగింది. కానీ బ్రేక్ టైంలో సెహ్వాగ్ నా మైండ్ మొత్తం మార్చేశాడని ఈ స్పిన్ దిగ్గజం అన్నారు. టీ బ్రేక్ లో సెహ్వాగ్ కుంబ్లే దగ్గరకు వచ్చి, అనిల్ భాయ్ ఏంటి ఇంత డిఫెన్స్ గా బ్యాటింగ్ చేస్తున్నావు, త్వరగా బౌండరీలు కొట్టి సెంచరీ కంప్లీట్ చేయి అని చెప్పారట. సెహ్వాగ్ చెప్పిన ఈ మాటలు తన మైండ్ లో బలంగా పాతుకుపోయాయని కుంబ్లే అన్నారు. టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్ చేసినప్పుడు కుంబ్లేకు సెహ్వాగ్ మాటలు మైండ్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఫాస్ట్ గా సెంచరీ పూర్తి చేసుకుందామని దూరంగా వెళ్తున్న బంతిని కదిలించుకుని కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. దీంతో సెహ్వాగ్ మాటలు విన్న కుంబ్లే 87 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. మాట్లాడారు, ఆఫ్ స్పిన్నర్లపై అటాకింగ్ షాట్స్ ఆడమని కుంబ్లేకు కేవలం సలహా ఇచ్చానని, కానీ కుంబ్లే నిజంగా తన మాటలను పాటిస్తాడని తాను ఎప్పుడూ ఊహించలేదని సెహ్వాగ్ వెల్లడించారు. ఓవరాల్ గా సెహ్వాగ్ మాటలను సీరియస్ గా తీసుకున్న కుంబ్లే తన సెంచరీ మిస్ చేసుకున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.